వెల్కమ్ టు మీ ఆరాధ్యస్ కిచెన్. డబల్ కా మీఠా హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదే స్వీట్ని మనం ఇంట్లో తయారు చేసి మన ఇంట్లో వాళ్ళందరికీ పెడితే ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం ఈరోజు ఈ స్వీట్ని. దీనికోసం ముందుగా 10 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ని అన్నింటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న దానికంటే ముందు కూడా మనం బ్రెడ్ పీసెస్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఇటు సైడ్లకి 4 కార్నర్లకు ఉన్న బ్లాక్ అంతా కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేయకపోతే మనకి స్వీట్కు అంతా కూడా బ్లాక్గా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వాటన్నిటిని కూడా ముందుగా అడ్జస్ట్ కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకున్న వాటిని 4 పీసులు అయ్యే విధంగా, ఒక బ్రెడ్కి 4 పీసులు అయ్యే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని కాసేపు ఫ్యాన్ గాలికి కానీ లేదంటే కొంచెం సేపు ఎండలో కానీ ఎండబెట్టుకుందాము. ఈలోపు మనం గిన్నెలో 250 గ్రాముల కాచి చల్లార్చిన పాలను అయితే వేసుకున్నాను. ఈ పాలల్లో కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అది మీ ఆప్షనల్ మాత్రమే. ఇక చూడండి ఎలా డ్రై అయిపోయాయో ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ. కాసేపు వీటిని పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక మనం కొంచెం ఎండపెట్టిన బ్రెడ్ పీసెస్ని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి కంప్లీట్గా ఎలా వస్తున్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వచ్చాక సైడ్కి పెట్టుకోవాలి. అలాగే ఒక్కొక్కటిగా తీసి జల్లికి పెట్టాలి. ఇలా జల్లికి పెట్టడం వల్ల అందులో ఉన్న నూనె అంతా కూడా కిందికి ఒడిసిపోతుంది. అలాగే మిగిలిన ముక్కలను కూడా అన్నీ యాడ్ చేసుకొని వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. మనం 10 తీసుకున్నాం కదా, ఆ 10టిని కూడా కంప్లీట్గా ఇలా వేయించుకోవాలి. స్టవ్ పై మరో ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా నెయ్యి హీట్ అయ్యాక మనం చిన్న చిన్న జీడిపప్పు పలుకులను కూడా బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలా కాకపోతే లోపల పచ్చిగా ఉండి కొంచెం పచ్చివాసన వస్తుంది. అలా వీటన్నింటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో అలాగే కిస్మిస్ కూడా మనం వేయించుకోవాలి. కిస్మిస్ బాగా వేగాక వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి కిస్మిస్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మీడియంలో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ హీట్కి కిస్మిస్ అనేది ఇంకా మంచిగా డ్రై అయిపోతాయి. సో వీటిని తీసిపై మరొక కడాయి పెట్టి 150 గ్రాముల చక్కెర, మనం చక్కెర ఎంతైతే వేసుకుంటున్నామో అంతే వాటర్ని యాడ్ చేయాలి. మనం 10 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాం కాబట్టి ఈ 150 గ్రాముల చక్కెర అనేది పర్ఫెక్ట్ కొలతగా మనం చేసుకోవచ్చు. ఈ చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదు. చక్కెర కంప్లీట్గా కరిగిపోయేంత వరకు బాగా కలపెట్టాలి. చక్కెర కంప్లీట్గా కరిగిన తర్వాత చిన్న చిన్నగా పొంగులుగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు కూడా ఉంచి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం ఇందాక వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా చూడండి ఒక్కసారి ఇలా చక్కెర తీగ పాకం కూడా రాకముందుకే మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేయాలి. ఒక్కొక్కటిగా స్లోగా యాడ్ చేయాలి. ఇలా మనం ఎన్నైతే వేయించుకున్నామో అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా చక్కెర వాటర్ అనేది ఈ బ్రెడ్ పీసెస్కి లోపలికి పోవాలి. అలా బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా చక్కెర పాకంని పీల్చుకోవడానికి టైం పడుతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. 5 to 10 minutes కూడా స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కంప్లీట్గా చక్కెర పాకం అంతా కూడా లోపలికి పోయే విధంగా ఉడికించుకోవాలి. ఇలా చక్కెర పాకం అంతా కూడా అయిపోయాక మనం ఇంతకుముందు కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి 2-3
చుట్లు తిప్పి పక్కన పెట్టాలి. చూడండి ఈ పాలు కూడా అన్నీ కంప్లీట్గా ఇంకిపోయాయి. మనకు ఆ బ్రెడ్ పీసెస్ కూడా అలానే ఉన్నాయి. అలాగే మనం ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేశాను. చూడండి ఈ వాటర్ కూడా కంప్లీట్గా దగ్గరికి పీల్చుకొని డబుల్ కా మీఠా జ్యూసీగా తయారైంది. అది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా కంప్లీట్గా ఇంకిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.